వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీకోసం ఒక మంచి ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొచ్చేసాను. సో ఇది మనకు వచ్చేసి కొత్తది న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అనమాట. సో డీటెయిల్స్లో చెప్పేస్తాను ఎక్కడ ఏంటి అని చెప్పేసి. మన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుస్తుంది. సో చాలా వరకు అర్థమైపోతుంది, సిటీలోనే ఉందని చెప్పి, మౌత్ కట్స్ అయితే కాదు. సో మనకి ఇంకా వీడియోలో చెప్పేస్తాను ఎక్కడ అయింది అని చెప్పి. ఇప్పుడైతే మనం హౌస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. సో కంప్లీట్ 2 BHK మనకి సిటీలోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. సో హాల్ మీరు చూడొచ్చు, మంచి స్పేసియస్గా అయితే ఉంది. మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో పెట్టారు అక్కడ. మనకి ఇక్కడ టీవీ స్టాండ్ కోసం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి మీకు తెలిసిందే, అపార్ట్మెంట్స్లో మనకి విత్ కప్బోర్డ్స్ అండ్ ఇవి పిఓపి అయితే ఇవ్వరు. సో ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఇలా ఇచ్చేస్తారు. మీరు వచ్చిన తర్వాత కొన్ని చేయించుకోవాల్సిన కబోర్డ్స్ కానీ పిఓపి కానీ, లేదంటే ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా మీరు మీరు చేయించుకోవాల్సి వస్తుంది. సో మీరు చూడొచ్చు, హాల్లో మనకి మంచి వైట్ థీమ్ అయితే ఉంది. ఎవ్రీథింగ్ మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. వెంటిలేషన్ మీరు చూడొచ్చు, నా హెయిర్ ఎలా అవుతుంది చూడండి. సో మంచి గాలికి వెంటిలేషన్కి చాలా లోపలైతే ప్రాబ్లం లేదు. సో ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ జరిగింది. అండ్ మనం కిచెన్లోకి వెళ్దాం. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్ కొంచెం సింపుల్గా అయితే ఉంది, మంచి పెద్ద. ఇక్కడ మనకి కబోర్డ్స్ అన్ని అలవాటు అయిపోయింది. సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది నీట్గా, ఎవ్రీథింగ్ ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ మనకి ఇక్కడ ఈ పూజా గదికి సంబంధించి పెట్టారు. ఇక్కడ చూడవచ్చు, చిన్న కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి మంచిగా ఉంది. ఇది వాష్ ఏరియా అనమాట. సో వాష్ ఏరియాలో వెంటిలేషన్ అండ్ చాలా పెద్దగా ఉంది, మీరు చూడవచ్చు. మనకి అక్కడ సాకెట్ పెట్టారు, దానికి అదేమంటారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో చూడవచ్చు మీరు, ఇది మొత్తం వాష్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా ఒకటి ఇదైతే పెట్టారు, సాకెట్. సో ఎగ్జాస్టర్కి మనకి అప్పుడే అది పెట్టేశారు, మస్కిటో నెట్. సో ఇప్పుడు చూడవచ్చు మీరు ఒకసారి అటు సైడ్ మనకి ఎగ్జాస్టింగ్ ఫిట్ చేసుకోవడానికి అయితే మంచి ఏదైతే మనం కిచెన్లో వచ్చే పొగ ఏదైతే అన్నట్టు బయటికి వెళ్ళడానికి అయితే అదే ఉంటుంది. మీరు చెప్పాను కదా సిటీ దగ్గర అని చెప్పి, ఇది వచ్చేసి మనకి దేవనగర్లో అయితే లొకేట్ అయ్యింది. దేవనగర్లో లొకేట్ అయిందంటే మీకు తెలిసిందే, దేవనగర్ టు కలూరుకు రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్తుందాం. ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో కలర్ ఎక్దమ్ కూల్గా అయితే ఉంది. సో మీరు చూడవచ్చు, మంచి వైబ్ అయితే ఉంది. ఇక్కడ సింపుల్ కలర్ అయితే ఉంది, ఎక్కువ హడావిడి లేకుండా. సో సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ చెప్పాను కదా, మీరు ఉంది అదే వచ్చిన వాళ్ళు కొన్ని వాళ్ళు చేయించుకోవాల్సిందే. సో మీరు చూడొచ్చు, మనకి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది. సో కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి 2.5 సైజ్ అనమాట. ఏదైతే టైల్ ఉందో అలా మనకి 2.5 అనుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక 5, ఇది ఒక 10, ఇది మనకి ఆరామ్గా ఒక 11 to 12 feet డిస్టెన్స్ ఏదైతే ఉంటుంది ఫీట్ అయితే మనకి బెడ్రూమ్ అయితే ఉంది. సో ఇది మంచి వెంటిలేషన్ కూడా బాగుంది. వెంటిలేషన్ వాష్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాష్రూమ్లో ఒక హ్యాండ్ వాష్, ఇది వెస్టర్న్ మోడల్ అంట. మన గీజర్కి సెటప్ కూడా పెట్టారు. సో సాకెట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి మనకి ఇది ఒక వాష్రూమ్ అయిపోతే ఒకటి కామన్గా టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. సో ఆ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూమ్ మీరు చూడవచ్చు, మంచి గుడ్ లుకింగ్ కలర్ అయితే ఉంది. సో మంచి క్లాసిక్ కలర్ అనమాట. ఇది ఒక క్లాసికల్గా అపార్ట్మెంట్స్ చాలా వరకు ఇలా కలర్స్ మెయింటైన్ చేయడం తిరుగుతుంది. సో ఇది కూడా మంచి బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు, ఇంకా ఎందుకంటే అటాచ్ వాష్రూమ్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొంచెం కంపేర్ అయితే పెద్దగా అయితే ఉంది. సో మీరు చూడవచ్చు, ఈ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ మనకి సెల్ఫ్ అయితే ఉంది, మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి అయితే ప్లేస్ ఉంది. సో మనకి ఏసీ పాయింట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రొవైడ్ చేశారు, చెప్పడం మర్చిపోయినా మీకు. సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఫినిషింగ్ ఏంటంటే ఈ బెడ్రూమ్ ఇంకా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. సో వెంటిలేషన్ కోసం విండో కూడా చాలా పెద్దగా అయితే ఉంది. విండో ఇదన్నమాట. ఈ బెడ్రూమ్ బాగుంది. సో మీరు కంప్లీట్ ఫ్లాట్ అయితే చూపించేసాను మీకు. వెంటిలేషన్కి అయితే మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలారు, కొంచెం అయితే వెంటిలేషన్ మంచి ప్లేస్ అయితే వదిలారు. సో అపార్ట్మెంట్కి అదే ఫ్లాట్ టు ఫ్లాట్ కొంచెం గ్యాప్ అయితే ఉంది.
వెంటిలేషన్ కోసం వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు కంప్లీట్. ఒకవేళ మీరు కంప్లీట్ హౌస్ వీడియో చూడలేదంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి కంప్లీట్గా చూడండి, పడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ ఫేసింగ్ అయితే మనకి ఈస్ట్ ఫేస్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇంకో ఫ్లాట్ కూడా పక్కన అవైలబుల్ ఉంది. సో ఇది ప్లస్ అది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ చూసి ఒకవేళ తీసుకుందామని చెప్పాను కదా, టువర్డ్స్ దేవన్ నగర్ సైడ్ నుంచి ఏదైతే కేసీ కెనాల్ దేవన్ నగర్ దగ్గర ఉందో ఆ రోడ్ నుంచి మనకి స్ట్రైట్గా అలా కల్లూరుకి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో అయితే లొకేట్ అవ్వడం జరిగింది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి నచ్చిందంటే ప్లాన్ చేయొచ్చు. సో రేట్ విషయం అదే స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 930 SFT అయితే ఉంది. స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా 930 SFT అయితే ఇచ్చేయడం జరిగింది. సో మీరు అంటే ఇక్కడ ఏదైతే రేట్ చెప్తున్నారో 40 lakhs నెగోషియబుల్ అని చెప్తున్నారు. 40 లక్షలు నెగోషియబుల్ అయితే రేట్ అయితే ఉంది. సో దీంట్లో మనకి కార్ పార్కింగ్ ఇచ్చేస్తామంటున్నారు 40 lakhs. ఎక్స్ట్రా ఏదైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉందో అది ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మీ ఉన్న వాళ్ళకే ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 40 లక్షలు అండ్ కార్ పార్కింగ్ అందులోనే. అండ్ ఇది కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది, అది ఫిక్స్ అయితే కాదు ప్రైస్. సో ఇదన్నమాట. ఒకవేళ మీరు వీడియో చూసి వస్తున్నారంటే మన తరపు నుంచి, ఇది మన కర్నూలు హబ్ తరపు నుంచి మీకైతే కొంచెం డిస్కౌంట్ ఇప్పడానికి అయితే మేము ట్రై చేస్తాం. ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి అపార్ట్మెంట్స్ కోసం కానీ, హౌసెస్ కోసం కానీ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా ప్లాట్స్ కానీ, పొలాలు కానీ మీరు కొనాలి లేకుంటే అమ్మాలనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇంకో కొందరు ఉంటారండి, అంటే లైక్ వీళ్ళు కంప్లీట్గా వీడియో తీసి హౌస్ సేల్ అలానే పెడతారు అనుకుంటారు కదా. సో మేము ఒకవేళ మీరు సేల్ చేయాలనుకుంటే మీరు అంటే మాకు కాంటాక్ట్ అయ్యి ఒకవేళ వీడియో పెట్టమంటే వీడియో పెడతాం. లేదంటే మీ బడ్జెట్ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు మీరు ఏదైతే బడ్జెట్ అనుకుంటారో మీ హౌస్ ఒకవేళ పబ్లిక్ చేయడం లేదు అంటే, లైక్ మీరు హౌస్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఇల్లు అమ్మాలని అనుకుంటున్నాను, నాకు ఇలా యూట్యూబ్లో పెట్టడం ఇష్టం ఉండదు. అంటే ఒక కస్టమర్, ఇది చెప్తున్నా బాబా, ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, నేనని చెప్పనట్లేదు. సో ఏంది అంటే నేనున్నాను, నాకు ఇలా యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నా హౌస్ సేల్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు నచ్చదు అనమాట. ఒకవేళ నీ దగ్గర పార్టీ ఉంటే కొనియడానికి ఉంటే అలా వాళ్ళు ఎవరైతే అలా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం వాట్సాప్లో ఎవరైతే బడ్జెట్ చెప్తారు కదా, లైక్ వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఉందో వీళ్ళ బడ్జెట్ మ్యాచ్ అయింది అనుకోండి, మేము వాళ్ళకి ఆ హౌసెస్ ఏవైతే వాళ్ళకి డీటెయిల్స్ పంపించి ఫొటోస్ కానీ చిన్న క్లిప్స్ కానీ పంపించిన తర్వాత డైరెక్ట్ మనకి యూట్యూబ్లో పెట్టకుండా కూడా మేమైతే సేల్ చేపిస్తాం మీ హౌస్ని. ఇది ముందే చెప్పాల్సింది, చాలా వీడియోస్ అయిపోయినాయి చెప్పలేదు. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, వినిటే స్కిప్ చేయండి, వినకుండా మళ్ళీ ఒకసారి వినండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఇలా పోస్ట్ చేసి మీ హౌస్ని సేల్ చేయాలంటే కొందరు ఉంటారు, కొన్ని రోజులు బాగా ఉండి మళ్ళీ హౌస్ని యూట్యూబ్లో పెట్టడం ఉంటుంది కదా, మనల్ని ఏం తగ్గించుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అలాంటివి తగ్గించుకోరు కాబట్టి. సో దానికోసం నేను చెప్తున్నాను. సో మీరు సేల్ చేసుకుని డైరెక్ట్ మేము పార్టీ అంటే మీరు ఉంటారు, మీరు అమ్మాలనుకుంటారు, మన దగ్గర కస్టమర్ ఉంటారు కదా, వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, వాళ్ళు మనకి చెప్పింటారు అనమాట ఈ బడ్జెట్ మాకు కావాలని. సో మేము ఆ కస్టమర్కి ఏదైతే హౌస్ ఉందో మేము వీడియో పెట్టాము, ఈ కస్టమర్స్తో మాట్లాడిస్తాం. అంటే ఏదైతే ఉందో మేము వాళ్ళకి ఫొటోస్ కానీ వీడియోస్ పంపించి మేము సేల్ చేపిస్తాం. సో ఫైనల్లీ అదనమాట. ఈ హౌస్ మీరు చూసారు, మళ్ళీ ఒకసారి రిపీట్ 40 లక్షలు అయితే ఉంది. సో రేట్ ఇస్ నెగోషియబుల్, ఫిక్స్ రేట్ కాదు, మనకి 40 లక్షల్లో కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ చెప్పిన రిజిస్ట్రేషన్ ఫీ ఎక్స్ట్రా అయితే. ఇంకా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, అది మర్చిపోకండి. ఫ్లాట్లో అపార్ట్మెంట్ ఇది కాదు, మీరు ఏడకున్నా సెకండ్ హ్యాండ్ కొన్నా కొత్తది కొన్నా ఏదైనా కొన్నా అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ పక్కాగా ఉంటుంది. సో అది 1500 అంటున్నారు, అన్నీ ఫిల్ అయినాక కొంచెం తగ్గించుకుందాం అన్నట్టు చెప్తున్నారు ఓనర్స్. సో ఇదనమాట, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. ఎవరైనా ఈ బడ్జెట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, మేము విజిట్ చేపిస్తాం అనమాట. సో దాని తర్వాత మీకు నచ్చితే ఫర్దర్గా ప్రొసీజర్ ఏంటంటే మేము పక్క నుండి సేల్ అయినంత వరకు కంప్లీట్గా, అంటే మీరు తీసుకునేంత వరకు కూడా మేము మీతో ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్